భారతీయ పురాణాల లోతుల్లో దాగి ఉన్న అద్భుతాలు అవి మనల్ని అబ్బురపరుస్తాయి. ఈ కథలు కాలగర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. బ్రహ్మదేవుడు సృష్టిలో చెట్లు ముక్కలను సృష్టించేటప్పుడు తన మనసులోని సకల జీవుల ఆశలు వాటిలో నిక్షిప్తం చేసి అవి భూమికి జీవనాధారంగా మారాయి. కర్ణుడు దానశూరుడు అని తెలుసు, కాని అతడి అసలు పేరు వసుసేనుడు అని దేవతలు అతడిని అమరత్వం కోసం రహస్యంగా పూజించారని చాలా మందికి తెలియదు. పూజలలో ఉపయోగించే కలశం కేవలం ఒక పాత్ర కాదని, అది మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన సృష్టి, గర్భానికి సకల దేవతల నివాసానికి ప్రతీక. గురువు అనే పదానికి చీకటిని తొలగించేవాడు, చీకటిరు తొలగించేవాడు అని లోతైన అర్థం ఉందనేది అజ్ఞానాన్ని దూరం చేసే ఆధ్యాత్మిక దీపానికి ప్రతీక. శ్రీరాముడు లంకకు వారధి నిర్మించేటప్పుడు సముద్రంలోని బలమైన చేపలు తాబేళ్లు తమ వీపులపై రాళ్లను మోసి ఆ సేతువు నిర్మాణానికి రహస్యంగా సహాయం చేశాయని కొన్ని అరుదైన గాథలు వివరిస్తాయి. కామధేనువు కేవలం కోరికలు తీర్చే గోవు మాత్రమే కాదని, ఆమె విశ్వంలోని సకల జీవరాశికి ధర్మదేవతకు గాయత్రీ మాతకు ప్రతీక అని బ్రహ్మపురాణం వివరిస్తుంది. ఓంకారం కేవలం ఒక శబ్దం కాదని, అది సృష్టికి ముందే ఉన్న అది ధ్వని అని, దాని నుండి సమస్త వేదాలు మంత్రాలు విశ్వం ఉద్భవించాయని ఉపనిషత్తులు చెబుతాయి. అత్రి మహర్షి కళ్ల నుండి మాత్రమే చంద్రుడు ఉద్భవించాడని, ఇది ఆయన తపస్సులోని అపారమైన తేజస్సుకు సృష్టికి మూలమైన దైవశక్తికి ప్రతీక అని పురాణాలు చెబుతాయి. ప్రతి జీవి యొక్క జీవితం కర్మ సూత్రమనే అదృశ్య దారంతో బంధించబడి ఉంటుందని, అది పూర్వజన్మల నుండి ఈ జన్మకు, ఈ జన్మ నుండి రాబోయే జన్మలకు ప్రయాణిస్తుందని పురాణాలు వివరిస్తాయి. దేవాలయాలలో గంటను కొట్టడం కేవలం శబ్దం కోసం కాదని, అది విశ్వంలోని సకల దుష్ట శక్తులను దూరంగా తరిమిదేవతలను ఆహ్వానించి ఆత్మను జాగృతం చేసే ఓంకార నాదానికి ప్రతీక. ఈ అద్భుతమైన జ్ఞానామృతాన్ని ఆస్వాదించడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.